అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈ స్టాంపుల వ్యవహారంలో దేశమంతా కూడా రాష్ట్రమంతా దేశమంతా రచ్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇందులో ఎవరు ఉన్నారు, మీ సేవ బాబుతో పాటు వేరే కుట్ర పన్నారా అంటూ కూడా అనేక మంది ప్రశ్నలు గుప్పించారు. అందులో భాగంగా కళ్యాణదుర్గం డిఎస్పీ రఘుబాబు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇందులో మారుతి హస్తం కూడా ఉంది అంటూ కూడా ప్రకటన చేయడం కూడా సంచలనం రేపింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మారుతి చౌదరి గారు. సార్, ఏం చెప్తారు ఈ డిఎస్పీ మీ పేరు ప్రకటించడంపై? ఇందులో మీ కుట్ర ఎంతవరకు ఉందంటే? ఏమండి, దీంట్లో నేను ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతున్న దాన్ని వెలుగులోకి తెచ్చిన వాడిని విజిల్ బ్లోయర్ అంటారు ఇలాంటి వాళ్ళని. నేను విజిల్ బ్లోయర్ పాత్ర పోయించినాను. ఈ అబ్బాయి వైసీపీలో గ్రాఫిక్ డిజైనర్గా ఉన్నాడు. ఈ అబ్బాయి చేసిన స్కామ్ని నేను వెలుగులోకి తెస్తే మారుతి కుట్ర పన్నాడంటే ఏందండి? పక్కన 2 మీసేవ సెంటర్లు మూసేయించారండి. ఆ మూసేయించిన దానికి కారణం కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటర్ నమోదు చేస్తున్నారు. వీళ్ళు చేయకూడదనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి గారి ఆదేశంతో గత జేసీ గారు మూసేశారండి. విజిలెన్స్లో వచ్చి దాంట్లో పనిచేసే వాళ్ళకి ఉపాధి దొరకలేదు. వాళ్ళ పోయి దగ్గర అక్కడ పనిచేశారు ఆ రోజు. ఎందుకంటే ఇవన్నీ మూతపడితే లోడ్ అయ్యేది అతనికే కదా, అతను మళ్ళీ ఇక్కడ పనిచేసిన వాళ్ళు తీసుకుని చేయించాడు. ఆ చేసే క్రమంలో వాళ్ళకి వచ్చిన పేపర్ని అలాగే ఎత్తిపెట్టుకున్నారు. గత 4 సంవత్సరాలుగా తెచ్చి ఇచ్చారండి. ఈరోజు వాళ్ళు మళ్ళీ గతంలో ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకుంటారో లేదో కూడా తెలియదు. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకుంటారనే ధైర్యంతో ఆ మీసేవలో పనిచేసే వాళ్ళు పక్కనున్న మీసేవ వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళు తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు. దీంట్లో కుట్రలు పనాల్సింది ఏందో నాకు తెలియట్లేదు. ఏదో మారుతి చౌదరి కుట్ర అనే డిఎస్పీ గారు ఆ వర్డ్ ఎందుకు వాడారో డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా. డిఎస్పీ గారి దృష్టికి కూడా మేము దీన్ని తీసుకుని పోతాం. ఎస్పీ గారి దృష్టికి తీసుకుని పోయి చేస్తామండి. అంటే ఇందులో మోహన్ బాబుతో కానీ లేదా మీసేవ బాబుతో కూడా పలుమార్లు మారుతి చౌదరి మాట్లాడాడు, మభ్య పెట్టి వారిని ఖాళీ ఈ స్టాంపులు తీసుకున్నాడు అంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మా దగ్గర ఎవరి దగ్గరైనా ప్రభుత్వం దగ్గర ఫోన్ ఎవరెవరికి మాట్లాడారని తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని అధికారాలు ఉన్నాయి. నేను ఆ అబ్బాయితో ఎన్నిసార్లు మాట్లాడాను అనే దాంతో సహా తీయొచ్చు. ఆ అబ్బాయి వైసీపీ అబ్బాయి, నాకు పని లేదు. ఇవన్నీ మీ సేవలు మూతపడినప్పుడు ఇంకా పని చేస్తున్నది ఒకటే కాబట్టి ఏదో 1-2 సార్లు నేను మాట్లాడినట్లు గుర్తు. అది తెలుగుదేశం. అప్పుడు కూడా మామూలుగా ఒకటైతే నేను చెప్తానండి, ఏదో పీసీసీ సర్టిఫికేట్ కావాలంటే ఒకటేదో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలంటే అడగడానికి రే ఎట్లా అప్లై చేసేది కొంచెం చెప్పరా బాబు, పంపిస్తాను అప్లై చేయరా అని చెప్పి మాట్లాడాను. ఇంకా డీటెయిల్స్ కానీ నేను మాట్లాడాను. పక్కన వేరే వ్యక్తులే ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతోనే మాట్లాడాను. అంటే ఇందులో ఎటువంటి కుట్ర లేకపోతే మారుతి చౌదరి ఖాళీ ఈ స్టాంప్ పేపర్లు బయటకు కొంతమంది మీడియాకి ఎందుకు ఇచ్చాడు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. నేను ఏ మీడియా సంస్థకన్నా ఇచ్చినట్లు మీరు నిరూపిస్తే నేను ఇక్కడితో ఇంకా కళ్యాణదుర్గంలో కూడా అడుగు పెట్టను. నేను ఏ మీడియా సంస్థకి నేనేం పేపర్ ఇవ్వలేదు. నేను ఒకే ఒకరికి ఇచ్చాను, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్కి మాత్రమే, అడిషనల్ డైరెక్టర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి మాత్రమే వాట్సాప్ చేశాను. ఈవెన్ ఐ నెవర్ గివెన్ టు దెమ్ బై హ్యాండ్ ఆల్సో. అంటే ఇక్కడ బాధితులు ఎస్ఆర్సీ కంపెనీనా లేదా మీసేవ బాబునా? బాధితులు ప్రభుత్వము, ఎవరు కాదు, ప్రభుత్వం బాధితులు. బలైన వాళ్ళు మిగతా వాళ్ళేమో. వీడు స్కామ్ చేసినాడు, స్కామ్స్టర్ మీసేవ బాబు. ఎమ్మెల్యేకి ఇలాంటి సంబంధం ఉందా స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అంటూ కూడా? నాకు ఆయన ఎగ్గొట్టడం లేదో నాకు తెలియదు. ఏదో ఆయన దృష్టిలో కొంత కట్టలేదని ఏదో ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆయనే బాధితుడు అన్నట్లు. ఆయన కూడా బాధితుడే. మీకు ఎమ్మెల్యే గారికి ఏమన్నా గ్యాప్ ఉందా సార్? ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మీరు టీడీపీకి పనిచేయొద్దు, ఓటేద్దు అని కూడా ప్రచారం చేశారంటూ కూడా బయట వార్తలు కనిపిస్తున్నాయి. ఏమండి, మా గ్రామంలో మేము పని చేయకపోతే నేను కనపడించకపోవచ్చు. మాకున్న బాధల్లో, ఆ రోజున్న బాధల్లో మేము బయటకు వచ్చి కనపడించకపోవచ్చు. మా గ్రామంలో 700 మెజార్టీ ఎట్లా వస్తుందండి? మేము పని చేయకపోతే మా గ్రామంలో కూడా మాకు ఎఫెక్ట్ లేదండి. అంత వీకా మేము. ఒకసారి అనడానికి కూడా ఒక ఇది ఉండాలండి. మీకు గ్యాప్ ఉంది అనడానికి నీకు చాలా కారణాలు ఉంటాయండి. నేను కలిసి పనిచేసిండకపోవచ్చు. నన్ను చిత్తూరు జిల్లాకు పొమ్మన్నారు, చిత్తూరుకి వెళ్ళాను. ఆ రోజు నేను చిత్తూరులో ఉన్నాను. ఇక్కడ కలిసి పనిచేయకపోయినంత మాత్రాన మేము ఒకే పార్టీలో ఉన్నామండి. పార్టీకి వ్యతిరేక గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్నామండి మేము. నేను మా నాన్న మేము హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. ఎవరు వచ్చినా ఎవరు పోయినా తెలుగుదేశంలోనే ఉంటాం. ఇది వాస్తవంగా జరిగేది ఇదే. మాకు అది ఏదన్నా ఉండి మేము తెలుగుదేశం అంతే. మీ మీద అధిష్టానానికి కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం పరిశీలిస్తున్నామంటూ కూడా పరిస్థితి. నేనేమో తప్పు చేసింటే ఐ కెన్ ఆన్సర్ టు మై బాస్. మా అధ్యక్షుల వారికి నేను సమాధానం చెప్తాను. నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతుందని మాత్రమే బయటకు తీసుకుని వచ్చాను. కానీ నేను ఎక్కడా పత్రికలకి ఈరోజు నా మీద ఆరోపణ వచ్చింది కాబట్టి నేను రావాల్సి వచ్చింది. కానీ లేకపోతే నేను ఈరోజు కూడా నేను వచ్చే అవసరం లేదు కదా. ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుకోకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వంలో అధికారులు కంప్లైంట్ ఇస్తాం. కానీ మేము వచ్చి మీడియా ముందు చెప్పి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పలేం కదా. నేను పోయి అధికారికి చెప్పాను,
ఈరోజు అదే డిఎస్పీ గారు నా మీద చెప్పారు కాబట్టి డిఎస్పీ గారి మీద చెప్పడానికి వచ్చాను నేను, అంతే. నేను తప్పు కుట్ర చేయలేదనే ఉద్దేశంతో. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, డిఎస్పీ మీ పేరు ప్రకటించారు కాబట్టి మీరు ఏమన్నా డిఎస్పీ మీద ప్రైవేట్ కంప్లైంట్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానండి డిఎస్పీ గారి పైన. చూస్తున్నాం, అయితే నా ఎక్కడ తప్పు చేయలేదు, ఎవరికి భయపడాల్సిన లేదు. ఒకవేళ అది నా పైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే మా బాస్ దగ్గర నేను నా బాస్ చెప్పుకుంటానంటూ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా డిఎస్పీ నా పేరు ప్రకటించడంపై జిల్లా ఎస్పీని కానీ పై అధికారులు కూడా కలుస్తాను ఖచ్చితంగా అంటూ కూడా మరో స్పష్టం చేస్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.